హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం వేవ్స్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం గ్రావిటేషన్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఓన్లీ ఎంసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. మనం ఈ గ్రావిటేషన్ అనే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ 3 ఉన్నాయి. సో అవి నేర్చేసుకుంటాం. ఫస్ట్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, సెకండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఆర్బిటల్ వెలాసిటీ, escape velocity and satellite motion. Universal law of gravitation is also given by Newton. సో న్యూటన్ మీద ఒక యాపిల్ రాలి పడినప్పుడు అది ఒక రివల్యూషన్ కి దారితీసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్ ఏం ఫైండ్ అవుట్ చేశారు? ఓన్లీ ఎర్త్ అనేది దాని సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పారు. సో ఆయన తర్వాత కాలంలో చేసినటువంటి రీసెర్చ్ల వల్ల ఆయన మనకి ఏం చెప్పారు, ఇంకా ఇన్ ద హోల్ యూనివర్స్ ఎవ్రీ 2 ఆబ్జెక్ట్స్, ప్రతి 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అని న్యూటన్ మనకు చెప్పడం జరిగింది. వెదర్ ఇట్ ఈస్ స్మాలర్ సైజ్ ఆబ్జెక్ట్ ఆర్ బిగ్గర్ సైజ్ ఆబ్జెక్ట్, శాండ్ పార్టికల్ కి మూన్ కి మధ్యలో కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే ఇసుక రేణువుకి మూన్ కి మధ్యలో కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అనేది న్యూటన్ ఒక ఈక్వేషన్ ద్వారా కనిపెట్టారు. సో ఆ ఈక్వేషన్ ఏంటమ్మా అంటే, దేర్ ఆర్ 2 masses m1 and m2. సో దే ఆర్ separated by a distance r. ఈ 2 masses మధ్యలో, ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఖచ్చితంగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. దట్ ఈస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆల్సో. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్. దర్ ఈస్ నో రిపల్సింగ్ ఫోర్స్. సో ఈ లెసన్ లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటమ్మా అంటే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్. ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. సో ఆ అట్రాక్టివ్ ఫోర్స్ F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 masses, అంటే m1 m2. సో F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అంటే 1/r². సో మనం ఈ రెండింటిని కలిపి రాసేస్తే F ప్రపోర్షనల్ టు m1 m2 by r². సో మనం ఖచ్చితంగా ప్రపోర్షనల్ తీసేసినప్పుడు అక్కడ ఒక కాన్స్టెంట్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. సో F ఈక్వల్ టు సమ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. గ్రావిటేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ కాన్స్టెంట్ అనేది G అనే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. G ఇంటూ m1 m2 by r². G is called universal gravitational constant. G equal to 6.67 into 10⁻⁻11 Newton